కంప్లీట్ గా డిజాస్టర్ అసలు. జాకన్ కాకుండా ఏజెంట్ 2 అని పెట్టుకోవాల్సింది, ఆ లెవెల్లో ఉంది సినిమా. అసలేం బాగాలేదు. అంటే ఇప్పుడు ఈ సినిమా మనకి డీజే టిల్లు అంత హైప్ ఇచ్చింది అంటారు అసలు ఎక్కడైనా? లేదు లేదు, వీళ్ళు పబ్లిసిటీ కూడా డీజే టిల్లు అంతా హైప్ అయితే ఏం చేయలేదు. సిద్ధు ఏంటంటే తను తీసుకున్న కాన్సెప్ట్ కొత్తగా అయినా సరే డీజే టిల్లు ఫ్లేవర్ అని అక్కడ ఆ మూడ్ లోనే ఉండిపోయాడు. సో యాక్టింగ్ కూడా అంతా డీజే టిల్లో చూసిన అనిపించింది తప్ప ఎక్కడ కొత్తగా అనిపించలేదు. అంటే సిద్ధు జొన్నలగడ్డ డీజే అంటే టిల్లు స్క్వేర్ టిల్లు సిరీస్ లోనే అంత బాగా కనిపిస్తున్నాడా? వేరే దాంట్లో మరి ఆ కేటగిరీ లేదు లేదు, ఇంకా ఆ మూడ్ లోనే ఉన్నాడు, ఆ మూడ్ లో ఉండి యాక్ట్ చేసినట్టు అనిపించింది తప్ప ఎక్కడ ఒక స్పై జానర్ కావాల్సిన ఒక సీరియస్ ఆ రోల్ అయితే చేయలేకపోయాడు. యాక్టింగ్ వచ్చి ఇంప్రూవ్ అయ్యాడు, కాకపోతే ఇంకా టిల్లు స్క్వేర్ ఆ షేడ్సే కనిపిస్తుంది తనలో. వైష్ణవి చైతన్యలో అసలు ఇంప్రూవ్ అయ్యిందంటారు యాక్టింగ్ లెవెల్స్? లేదు లేదు, బేబీతో కంపేర్ చేస్తే క్రింజ్ అసలు. అసలు తనకి యాక్టింగ్ స్కోప్ లేదు, ఏం లేదు. ఓవర్ యాక్షన్ చేసిన ఫీల్ అయితే వచ్చింది. తన స్లాంగ్ అయినా యాక్టింగ్ అయినా సరే కంప్లీట్ గా అసలేం బాగాలేదు సినిమా ఓవరాల్ గా. డ్యూయల్ రోల్ అని చెప్తారు కదా, మరి డ్యూయల్ రోల్ కనిపించింది చెప్పడానికి హైలైట్ ఏమనిపించింది? తన పర్ఫార్మెన్స్ తప్ప ఇంకేది ఒక్కటి కూడా లేదు. స్టోరీ, బీజిఎం, లేదా స్క్రీన్ ప్లే అయినా, లేదంటే ఫైట్స్ అయినా, సినిమాటోగ్రాఫ్ అయినా ఏ ఒక్కటి కూడా సినిమాలో పాజిటివ్ లేదు, అంతా నెగిటివ్. ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? ఆయన ఎందుకో సరిగ్గా యూజ్ చేసుకోవాలనిపించింది. తనది రెగ్యులర్ రొటీన్ యాక్టింగ్ కానీ తన క్యారెక్టర్ వైజ్ గా కూడా కొత్తగా ఏం లేదు. సో అంతా రొటీన్ అనిపించింది తన క్యారెక్టర్ అనేది. ఏ ఒక వావ్ ఫ్యాక్టర్ లేకుండా పోయింది సినిమా. డిజాస్టర్ 1.5.